మూఢనమ్మకాలు పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని మరో ఇద్దరు యువకులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తమ కుటుంబాలకు హాని జరుగుతుందని భావించిన ఇద్దరు నిందితులు అత్యంత పాశవికంగా మరో యువకుడిని హత్య చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఈ దారుణ ఘటన ఎలా బయటపడింది? దర్యాప్తు చేసిన పోలీసులు ఏం చెబుతున్నారు? తిరుపతి జిల్లాలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ తోటలో శవాన్ని గమనించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ శవం అమ్మపాలెంకు చెందిన శివారెడ్డి అనే 25 సంవత్సరాల యువకుడని నిర్ధారించారు. గతంలో అదే గ్రామానికి చెందిన ముని జానకీరాం, సాయి కుమార్ అనే ఇద్దరు యువకుల కుటుంబాలకు మృతి చెందిన శివారెడ్డి కుటుంబానికి మధ్య పాత కక్షలున్నట్లు దర్యాప్తులో తేలింది. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి 28వ తారీఖు ఆగస్టు 28వ తారీఖున ఉదయాన్నే మన పెట్లూరుకి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి జామాయిలు ఫారెస్ట్లో ఒక మగ వ్యక్తి, అతని పేరు వచ్చేసి ఆట్పాక శివయ్య, 25 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను అమ్మపాలెం విలేజ్కి చెందినటువంటి వ్యక్తి. అతని దగ్గర బంధువులే చంపేశారని చెప్పేసి మాకు కంప్లైంట్. దీని మేరకు మేము ఇమీడియట్లీగా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడం జరిగింది. క్లూస్ టీము, సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించాము. అలాగే ఆ ముద్దాయిల్ని గురించి మేము బాగా చెక్ చేస్తూ ఉంటే వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే 11 గంటల సమయంలో మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిబ్బంది మేమంతా కూడా ఈరోజు మన తిరుపతి రోడ్లో, అంటే క్రాస్ రోడ్ దగ్గర తిరుపతి వెళ్ళే వైపున అటువైపు నుంచి శ్రీకాళహస్తి నుంచి వాళ్ళిద్దరు పల్సర్ బైక్ మీద వస్తూ ఉండగా మేము వాళ్ళని అడ్డగించి వాళ్ళని అదుపులో తీసుకొని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ఈ నేరం చేసినట్లుగా అడ్మిట్ అయినారు. మూఢనమ్మకాలు, చేతబడి వంటి కారణాలతో పక్కా ప్రణాళికతో శివారెడ్డిని తోటలోకి తీసుకెళ్లి మద్యం సేవించి హతమార్చినట్లుగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ వెల్లడించారు. కాగా ఈ హత్య ప్రస్తుతం అమ్మపాలెం గ్రామస్తుల్ని భయాందోళనకు గురిచేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణలో పురోగతి కనిపించిందని పోలీసులు తెలిపారు. దానికి సంబంధించినటువంటి కారణాలని కనుక్కొనగా వాళ్ళు ఏంటంటే, ఈ జానకిరామ్ అనే అతను, అలాగే సాయి కుమార్ అనే అతను, వీళ్ళిద్దరు కూడా 20 సంవత్సరాల వయసు, దగ్గర బంధువులు, బ్రదర్స్ అవుతారు వీళ్ళిద్దరు కూడా. వీళ్ళిద్దరు ఏంటంటే బాగా ఫ్రెండ్స్ కూడా అన్నమాట. వాళ్ళిద్దరికి ఏంటంటే అనుమానం, ఈ ఎవరైతే చనిపోయినటువంటి ఆటుపాక శివయ్య అనే అతను ఉన్నాడో అతని కుటుంబ సభ్యులు ఈ చేతబడి చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఆ గ్రామంలో ఉంది. అలాగే ఈ ఆటుపాక శివయ్య కుటుంబం ద్వారాగా ఈ కుటుంబంలో ఇబ్బందులు జరిగాయని చెప్పేసి వాళ్ళకి ప్రగాఢమైనటువంటి నమ్మకం అనమాట. ఈ జానకిరాము వాళ్ళ ఫాదర్ కూడా బాగా అనారోగ్యానికి గురయ్యి ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఇది చేతబడిగా వాళ్ళు అనుమానించి ఆ చేతబడి విరుగుడికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. దాని మేరకు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ విరుగుడు చేసేటువంటి వ్యక్తి అతన్ని పరిశీలించి పూజలు చేసి ఇతనికి చేతబడి చేశారని నిర్ధారించి దానికి విరుగుడుగా ఒక మందు వాటర్ కలిపి ఇవ్వడం జరిగింది. దాని మేరకు అతను తీసుకొచ్చి ఆ ఇంటి చుట్టూ ఆ విరుగుడు మందు వాటర్లో కలిపి చల్లినప్పుడు అది 10 రోజుల్లో అతను రికవర్ అయ్యి బాగుపడతాడు అన్నమాట. దాంతో ఇది నిజంగానే చేతబడి చేసినారని చెప్పేసి ఆ గ్రామంలో అందరూ కూడా నమ్ముతారు. నిందితుల్లో ఒకరైన సాయి కుమార్ ఇంట్లో ఇద్దరూ చనిపోవడంతో శివయ్య మీద అనుమానాలు మరింత పెరిగాయి. సాయి కుమార్ చెల్లెలు, సాయి కుమార్ తండ్రి కొన్ని వారాల వ్యవధిలో చనిపోవడంతో శివయ్యపై కక్ష పెంచుకున్నారు. శివయ్య చేతబడి చేసిన కారణంగా వారిద్దరూ చనిపోయారని భావించారు. చేసేదేమీ లేక ఆ సమయంలో ఉన్న ఊరుని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఊరు వదిలి వెళ్లినా సాయి కుమార్ మనసు మాత్రం కక్ష తీర్చుకోవాలని తహతహలాడింది. కొంతకాలం పాటు అవకాశం కోసం వేచి చూశాడు. అలాగే సాయి కుమార్ అనేటువంటి రెండో గుంటాయి ఉన్నాడు. అతని యొక్క అక్క కూడా తేలుగుట్టి చనిపోతుంది యాక్చువల్గా. కానీ వీళ్ళు ఏంటంటే తేలుగుట్టింది, తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు, బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటే డిశ్చార్జ్ చేసే సమయంలో ఆమె అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతుంది. ఇది కూడా వీళ్ళు శివయ్య అనే కుటుంబ సభ్యులే చేతబడి చేపించారనేటువంటి నమ్మకం వాళ్ళలో గట్టిగా ఉంటుంది. మనస్పర్ధలు అనేది అక్కడి నుంచి పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో 8 నెలల క్రితం వాళ్ళ ఫాదర్ కూడా, సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ కూడా కాలికి చిన్న గాయం అయ్యి ఆ గాయంతోనే ట్రీట్మెంట్ పొంది అతను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత 2 daysలో
రక్తంగా పూకొని చనిపోతాడు అనమాట. గొంతులోంచి రక్తం వచ్చి చనిపోతాడు. అది కూడా వీళ్ళే చేతబడి చేసి చంపారనేటువంటి ప్రగాఢమైన నమ్మకం ఈ ముని జానకిరాము అలాగే ఈ సాయి కుమార్ వాళ్ళకి ఉంటది. దాంతో భయపడిపోయి ఇంకా మా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తారని చెప్పేసి ఈ సాయి కుమారు వాళ్ళ మదరు ఆ ఊరు ఏది అమ్మపాలెం వదిలిపెట్టేసి శ్రీకాళహస్తి మండలం సాంబయ్యపాలెంకి వెళ్ళిపోతారు అన్నమాట. ఇప్పుడు గత 8 నెలల నుంచి అక్కడే ఉంటా ఉన్నారు. తన తండ్రి విషయంలో గతంలో ఓసారి శివయ్య చేసిన వ్యాఖ్యలు జానకిరాంకి చేరాయి. తన తండ్రిని చేతబడి చేసి చంపడానికి ప్రయత్నిస్తున్నారని భావించి జానకిరాం కూడా కోపంతో రగిలిపోయాడు. ఆ క్రమంలో సాయి కుమార్ తోడు కావడంతో ఇద్దరూ కలిసి శివయ్యను లేపేయాలని ప్లాన్ చేశారు. శివయ్యను చంపాలని నిర్ణయించుకున్న తర్వాత సాయి కుమార్, జానకిరాం ఏ విధంగా పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారనే విషయం సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ వివరించారు. ఈ మధ్య కాలంలో గత 3 నెలల నుంచి ఈ చనిపోయినటువంటి మృతుడు ఆటుపాకు శివయ్య ఏమంటాడంటే, ఈ ముని జానకిరామ వాళ్ళ తండ్రిని కూడా మళ్ళీ చేతబడి చేసి చంపేస్తాం, పోయినసారి తప్పించుకున్నాడు, ఈసారి ఏ విధంగానే చంపేస్తామని చెప్పేసి 10 మంది దగ్గర అనటం జరుగుతుంది. ఈ విషయం అటు ఇటు చేరి ఈ జానకిరాంకి తెలుసుద్ది అనమాట. ఈ జానకిరాం ఎమ్మటే ఏం చేస్తాడంటే ఈ సాయి కుమార్తోని మాట్లాడుకొని ఏ విధంగానైనా మన కుటుంబం మీద వాడు పగబట్టుకొని ఉన్నాడు, ఖచ్చితంగా వాడిని లేపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని వాడికి తెలియనట్టుగానే ముని జానకిరాము యాటుపాక శివయ్యని మద్యం దాగుదామని చెప్పేసి తీసుకెళ్లి ఇద్దరు కలిసి అడ రోడ్లో మద్యం కొనుగోలు చేసుకొని ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళేసి అక్కడ మద్యం బాగా తాగిన తర్వాత బాగా మత్తులోకి జారుకున్న సమయంలో చూసి ఈ సాయి కుమారు అలాగే ముని జానకిరాము ఇద్దరు కూడా అటాక్ చేసి ఈ యొక్క జామాయిల కర్రతోని అలాగే ఈ రాడ్డుతోని విచక్షణారహితంగా కొట్టడం జరుగుతుంది. వాడు పూర్తిగా పడిపోతాడు, కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటాడు, కానీ చనిపోడు. అప్పటికి వీళ్ళు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి బ్రాందీ బాటిల్ని కూడా పగలగొట్టి గొంతులో విచక్షణారహితంగా పొడవటం జరుగుతుంది. దాంతో అతను చనిపోతాడు అన్నమాట. మూఢనమ్మకాలు, చేతబడి, బాణామతి వంటి వాటిని నమ్మకండని వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ ప్రజలను కోరారు.